హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ 18 పార్ట్. ఆవిడ భయపడుతూనే ఆరవ్ సార్ను పంపించారు అని కంగారుగా చెప్పి, ప్లీజ్ మేడం, ఇక నేను వెళ్ళాలి, నాకు హాస్పిటల్లో పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు అని చల్లగా జారుకుంది అక్కడి నుండి. వాట్, ఆరవ్ సార్ పంపించారా అని నోరు తెరిచేస్తూ వెంటనే ఆరవ్ నెంబర్కి కాల్ చేసింది మళ్ళీ రెండోసారి వచ్చిన డాక్టర్. డ్రైవింగ్లో ఉన్న ఆరవ్ ఫోన్ లిఫ్ట్ చేసి, డాక్టర్ చెప్పండి అన్నాడు. సార్, ఆవిడ మీరే పంపించారని చెప్తుంది అని అంది డాక్టర్. నో, నేను పంపించడం ఏంటి డాక్టర్, ఇంతకీ నా వైఫ్కి ఎలా ఉంది అని అడిగాడు ఆరవ్. నేను ఇంకా చెక్ చేయలేదు సార్, మేబీ తను స్పృహలో లేనట్టు ఉంది అని చెప్పింది డాక్టర్. వాట్, స్పృహలో లేకపోవడం ఏంటి అనుమానంగా అడిగాడు ఆరవ్. అదే నాకు తెలియడం లేదు సార్, ఆ డాక్టర్ని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తుంది, ఇప్పుడే నేను చెక్ చేస్తాను అని మైరా దగ్గరికి వెళ్ళింది డాక్టర్. ఫాస్ట్గా చెక్ చేయండి డాక్టర్, కమాన్ క్విక్, నేను 10 minutesలో ఇంటికి వచ్చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి కార్ స్పీడ్ని అమాంతం పెంచేశాడు ఆరవ్. 10 నిమిషాల్లో ఇంటికి వచ్చిన ఆరవ్ ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేసరికి గెస్ట్ రూమ్ ముందు కంగారుగా నిలబడిన సూరమ్మని చూడగానే, అమ్మాయి గారు ఈ గదిలోనే ఉన్నది బాబు అని చెప్పింది సూరమ్మ. ఆరవ్ ఆ రూమ్ ముందుకు వెళ్ళేసరికి అప్పుడే డాక్టర్ డోర్ తీసి బయటకు వచ్చింది. డాక్టర్, హౌ ఇస్ షీ అని కంగారుగా అడిగాడు ఆరవ్. అప్పటికే అతని నుండి వస్తున్న ఆల్కహాల్ స్మెల్కి డాక్టర్ కొంచెం ఫేస్ తిప్పుకొని, ఆరవ్ గారు, మీ వైఫ్కి ఒజినిటీ టెస్ట్ జరిగిందండి అని చెప్పింది ఆవిడ. డాక్టర్ చెప్పింది విన్న ఆరవ్కి ఈసారి ఫుల్ బాటిల్కి ఎక్కిన కిక్ కూడా పూర్తిగా దెబ్బకి దిగిపోయింది. వాట్, వర్జినిటీ టెస్టా అంటూ కళ్ళు తేలేసి గట్టిగా అరిచాడు ఆరవ్. ఎస్ సార్, ఆ అమ్మాయి వర్జినా కాదా అని తెలుసుకోవడానికే వచ్చింది ఆ డాక్టర్. ఇంకా ఆమెకి అయిన గాయానికి కూడా ట్రీట్మెంట్ ఏమీ చేయలేదు, జస్ట్ వచ్చిన పని మాత్రమే చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ అని క్లారిటీగా చెప్పింది డాక్టర్. ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది డాక్టర్ అని ఆయాసంగా అడిగాడు ఆరవ్. ఆమె చెంప మీద దెబ్బ గట్టిగా తగిలింది, లోపల చిగురు కూడా బాగా చిట్లి బ్లీడింగ్ అయింది, ఇంకాస్త ఉంటే జాలైన్ దగ్గర బాగా దెబ్బ తినేది. ఇప్పటికే దెబ్బ గట్టిగా తగలడం వల్ల నొప్పి ఎక్కువగానే ఉంటుంది. నేను మెడిసిన్ ఇంకా ఆయింట్మెంట్ కూడా ఇస్తాను, ఇవాళ రేపు కేవలం లిక్విడ్స్ మాత్రమే ఇవ్వండి అండ్ డోంట్ రిపీట్ దిస్ అగైన్ అని కాస్త సీరియస్ గానే ఆరవ్కి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పింది ఆవిడ. ఆరవ్కి ఒకరు సీరియస్ గా వార్న్ చేయడం యాంగర్ పీక్స్ లోకి వచ్చేస్తుంది. కానీ పిడికిలు బిగించి కంట్రోల్ చేసుకుంటూ, వచ్చిన ఆవిడ ఎవరో మీకు తెలుసా డాక్టర్ అని అడిగాడు. నాకు పర్సనల్ గా అయితే తెలీదు, బట్ ఆమె నేమ్ అడిగితే డాక్టర్ అని హాస్పిటల్లో ఉంటానని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ అని ఆవిడ ఫీ పే చేసి వెళ్ళమన్నట్టు చెప్పి మైరా ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు ఆరవ్. ప్రశాంతంగా పడుకుని ఉంది బెడ్ మీద మైరా. నిద్రలో ఉన్న మైరాను చూస్తూ, ఒసే డస్కీ, ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి ఇలా పడుకుని పోతావా, నీకు అసలు కొంచెమైనా తెలివి లేదేంటే, నువ్వైతే స్పృహలోకి రావే, నీ పని చెప్తాను, బట్ అంతకన్నా ముందు ఇంకొకరు కోటా తీర్చేసి రావాలి, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి నీ దగ్గరికి వస్తా, వెయిట్ చేస్తూ ఉండు అని మైరాకి చెప్పి బయటకు వచ్చేశాడు ఆరవ్. రూమ్ బయటే ఉన్న సూరమ్మతో, దాన్ని జాగ్రత్తగా చూసుకో, లేస్తే కాస్త జ్యూస్ తాగించు అని చెప్పి మరీ బయటకు వెళ్ళాడు ఆరవ్. అరగంట తర్వాత డాక్టర్ క్యాబిన్లో ఆవిడ చైర్లో కాలు మీద కాలేసుకుని కూర్చొని చేతిలో సిజర్ని గిరగిరా తిప్పుతూ ఉన్నాడు ఆరవ్. అతడి ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని భయంతో ఫేస్ మీద పడుతున్న చెమటలను తుడుచుకోకుండా ఆ సిజర్ తిరిగినట్టే ఆమె ఐబాల్స్ ని కూడా రొటేట్ చేస్తూ ఉంది ఆ డాక్టర్. అంతలోనే సడన్ గా ఆవిడ మెడ మీద ఆ సిజర్ పెట్టి, ఇప్పుడు చెప్పు, నా పిల్లంకేం చేశావు, ఎందుకు చేశావు, ఎవరు చెప్తే చేశావు అని అడిగాడు ఆరవ్. ఆరవ్ పెట్టిన సిజర్ కొద్ది కొద్దిగా స్కిన్ లోకి చొచ్చుకొని పోతుంటే లోపలి నుండి బ్లడ్ కొద్దిగా బయటకు వచ్చింది డాక్టర్ కి. ఆ బ్లడ్ లాగే ఆవిడ కంట్లోంచి కన్నీరు, జుట్టులోంచి చెమట పోటీ పడి మరీ బయటకు వచ్చేశాయి. చెప్తాను సార్, కానీ ప్లీజ్ నా సిజర్ తీయరా అంది ఆవిడ భయపడుతూ. నేను తీయ, ఇట్లనే చెప్పు అన్నాడు ఆరవ్ తెగేసి. వామ్మో, వీడేంటి మరి మొండివాడిలా ఉన్నాడు, చంపినా చంపేస్తాడు, ఎందుకు వచ్చిన బోలా, చెప్పేస్తే పోలా అని మనసులో అనుకొని, సార్, నన్ను భారతి మేడం మీ ఇంటికి వెళ్ళమని చెప్పారు అని మెల్లిగా చెప్పింది డాక్టర్. అది ఆరవ్ ఊహించిందే కాబట్టి పెద్దగా షాక్ అవ్వకుండా, హా ఇంకా అన్నాడు.
ఇదేంటి వీడు షాక్ అవ్వలేడు అని అనుకుంటూ మేడంకి టెస్ట్ చేయమన్నారు సార్ అని చెప్పింది డాక్టర్. అది కూడా ఆల్రెడీ తెలిసిందే కాబట్టి అస్సలు ఆశ్చర్యపోకుండా ఎందుకు అన్నాడు ఆరవ్. ఈసారి ఆశ్చర్యపోవడం డాక్టర్ వంతు. నెక్స్ట్ చెప్పు, ఎందుకు చేయమన్నారు అని మళ్ళీ రెట్టించాడు ఆరవ్. అంటే మేడం వజన్ అయితే ఎప్పటికీ మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేకుండా చేయమన్నారు సార్ అని భారత్ చెప్పేసింది ఆ డాక్టర్. ఈసారి కొంచెం ఆశ్చర్యపోతూ మరి ఏం చెప్పావు వాళ్ళకి, ఏం చేశావు నా పిల్లంకి అంటే సార్ టెస్ట్ మాత్రమే చేశాను, ఇంకా ఏం చేయకుండానే డాక్టర్ గారు వచ్చేశారు. వాళ్ళకి కూడా అదే చెప్పాను సార్, మేడంకి మీకు మధ్య ఏం జరగలేదని చెప్పాను అని చెప్పింది డాక్టర్. ఓ అయితే వాళ్ళకి చెప్పావైతే, ఇంతకీ నా పిల్లల్ని కంటే వాళ్ళకేంటంట నొప్పి అని అడిగారు ఆరు. ఏమో సార్, ప్రామిస్ గా చెప్తున్నాం, నాకేం తెలీదు, ఇంతవరకే తెలుసు, నాకు తెలిసిందంతా చెప్పేశాను, అది నన్ను వదిలేయండి సార్ అంది భయంగా డాక్టర్. ఆరో సాటిస్టిక్ స్మైల్ తో అవునవును, నీకు తెలిసిందంతా చెప్పావు, ఇంకా ఏం చెప్పవు, ఇకపై చెప్పలేవు కూడా అంటూ కన్నింగ్ స్మైల్ మెయింటైన్ చేస్తూ ఆమె ఒకల్ కాట్ మీద సిజర్ పెట్టి ఒకే దెబ్బకి ఫసక్ అని కట్ చేశాడు కూల్ గా. ఆ డాక్టర్ ఏడుస్తుంటే ఆ ఏడుపు విని ఈవిల్ స్మైల్ చేస్తూ ఇప్పుడు చెప్పు నా పెళ్ళం అవునో కాదో అంటూ కామ్గా వెళ్ళిపోయాడు ఆరు. కారులో కూర్చొని ఆలోచిస్తూ నాకు పిల్లలు పుడితే వీళ్ళకేంటి నష్టం, ఇప్పుడు వెళ్ళి అడిగినా చెప్పరు, ఎలా తెలుసుకునేది అని ఆలోచిస్తూ సడన్ గా తన బ్రెయిన్ కి ఏదో స్ట్రైక్ అవ్వగానే కార్ స్టార్ట్ చేశాడు ఆరు. అరగంట తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లీగల్ అడ్వైజర్ ని కలిసి తనకున్న డౌట్ ని అడిగాడు ఆరు. ఆరో పెళ్లి చేసుకున్న విషయం మాత్రమే తెలిసిన ఆ లాయర్ మొత్తం అంతా చెప్పేశాడు. ఆయనకి ఆరో బాబు తెలివితేటలు తెలియవు, అంటే 6 months మ్యారేజ్ కోసం అని. లాయర్ చెప్పింది విన్న ఆరో గుండెల్లో బాంబు పడింది పాపం. మరి ఇదంతా ముందే తెలిస్తే ఎందుకు నాకు చెప్పలేదు, నాకు కోపంగా అరిచాడు ఆరగింటి బాబు. అంటే సార్, మరి మీ తాతగారు అప్పుడు మీకు చెప్పొద్దని చెప్పారు సార్ అని నెమ్మదిగా చెప్పాడు లాయర్. ఏది హెవెన్ నుంచే మీతో డైరెక్ట్ గా మాట్లాడాడా మా తాత? ఏది ఓసారి ఆ లైన్ ఏదో నాకు కలిపివ్వండి, నేను తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు ఆరో వెటకారం ప్లస్ కోపం మిక్స్ చేసి వ్యంగ్యంగా. అంటే సార్ అది అని ఆ లాయర్ నసుగుతూ ఉంటే చి ఆపయ్యా అని తిట్టి మళ్ళీ బయటకు వచ్చేశాడు ఆరవ్. లాయర్ దగ్గర నుండి కోపంగా ఇంటికి వచ్చిన ఆరవ్కి ఇంకా మైరా లేవనే లేదు అని సూరమ్మ చెప్పడంతో కోపంగా ఆ రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ వెళ్ళగానే సూరమ్మ బయటకు వెళ్ళిపోతే డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగాడు ఆరవ్. ఇంకా నిద్రలోనే ఉన్న మైరాను చూస్తూ లాయర్ చెప్పిందంతా గుర్తు చేసుకుని ఆ అనే జుట్టులోకి వేలు పెట్టుకుంటూ డస్కీ అని అరుస్తూ నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, ఇప్పుడు నీతో నేను పిల్లల్ని కనాలా అని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పైకి చూస్తూ ఓ గాడ్ వై మీ అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ కింద కూర్చున్నాడు ఆరవ్. మైరాను చూస్తూ లాయర్ గారి దగ్గర అసలు జరిగిందేంటో గుర్తు చేసుకున్నాడు. ఆ లాయర్ ఆరవ్ను చూస్తూ అది ఆరవ్ బాబు అసలు ఏం జరిగిందంటే అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆరవ్ వాళ్ళ తాతయ్య గారైన విజయభూపతి గారి వీలునామాని ఎలా రాశారో ఆరవ్కి వివరించారు. అది ఇలా ఉంది. ఆరవ్ ఫ్యామిలీ గురించి అంటే పేరెంట్స్ గురించి తర్వాత చెప్తాను, బట్ జస్ట్ ఇక్కడ బ్రీఫ్ గా చెప్తున్నాను. అంటే బేసికల్ గా మీకు ఫ్లాష్ బ్యాక్లు వినడం అంటే ఇష్టం ఉండదు కదా, అందుకే ఇలా చెప్తున్నాను, వినండి. విజయేంద్ర భూపతి గారికి ఒక్కగానొక్క కొడుకు అరవింద్ భూపతి. ఆరవ్ వాళ్ళ నాన్న ఆయన అరుణ గారిని అంటే ఆరవ్ అమ్మగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరవ్ వాళ్ళ అమ్మగారు ఆరవ్ చిన్నప్పుడే చనిపోవడంతో ఆరవ్ కోసం విజయభూపతి గారు అరవింద్ గారికి రెండో పెళ్లి చేశారు భారతితో. బట్ భారతికి మాత్రం ఆస్తి మీద ఉన్న పిచ్చితోనే రెండో పెళ్లివాడైనా సరే అని అరవింద్ని పెళ్లి చేసుకుంది. అలా అరవింద్తో భారతికి ఒక బాబు పుట్టాక అనుకోని పరిస్థితుల్లో ఆరవ్ని హాస్టల్కి పంపించారు. కానీ అప్పటికే అరవింద్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో తను సంపాదించిన ఆస్తినంతా భారతి పేరు మీద రాసేశాడు. కానీ విజయభూపతి గారికి కోడలు సరిగా లేదని మనవడిని పట్టించుకోవడం లేదని అర్థం చేసుకొని
కొడుకుని కోడల్ని వేరు చేయడం ఇష్టం లేక ఆరవ్ చిన్నప్పుడే అతన్ని అక్కడి నుండి విదేశాలకు పంపించాడు చదువు కోసం. అలా అరవింద్ గారికి భారతి గారికి ఒక బాబు పుట్టాక భారతి ఆస్తి కోసం అరవింద్ని హింసించడం చూసి ముందుగానే తను సంపాదించిన ఆస్తినంతా ఆరవ్ పేరు మీద రాశాడు విజయభూపతి. ఆ తర్వాత అరవింద్ గారు చనిపోయాడని తెలిసి ఆ తండ్రి మీద ప్రేమతో అమెరికా నుండి ఇండియాకి వచ్చిన ఆరవ్ అప్పటికే పూర్తిగా జల్సాలకు అలవాటు పడిపోయి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం పొగరుగా తయారయ్యాడు. అలా అరవింద్ చనిపోయిన కొద్ది రోజులకి భారతి తన మొదటి ప్రియుడైన మధుసూదన్ని పెళ్లి చేసుకుంది. తండ్రి చనిపోగానే వేరే అతన్ని పెళ్లి చేసుకున్న భారతి అంటే మొదటి నుండి అయిష్టంగానే ఉన్న ఆరవ్కి ఆ సంఘటన తర్వాత భారతి మీద పూర్తిగా అసహ్యాన్ని పెంచేసుకున్నాడు. అయితే ఇదంతా గమనించిన విజయభూపతి గారు తన ఆస్తి అయిన కోట్లు ఇటు భారతి గారికి దక్కకుండా అలా అని జల్సాలకు అలవాటు పడిన మనవడి చేతిలో ఖర్చు కాకుండా ఉండాలంటే అతనికి పుట్టబోయే పిల్లల పేరు మీద ఉండాలని ఆలోచించి ఆరవ్కి 25 సంవత్సరాలకు పిల్లి జరగాలని, పిల్లలు పుట్టాలని, ఆ ఆస్తంతా పిల్లల పేరు మీదే ఉండాలని వీలునామా రాశాడు. తర్వాత ఆరవ్ కన్నా ముందే ఈ వీలునామా గురించి తెలుసుకున్న భారతి వాళ్ళు ఈ ఆస్తినంతా తన కొడుక్కే చెందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరవ్కి పెళ్లి కాకుండా ఉండాలని మొదటి నుండి అతనికి పెళ్లి అన్న ఆడవీళ్ళన్న అసహ్యాన్ని, ద్వేషాన్ని నింపారు. బట్ ఆరవ్ వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఆరవ్కి 24 సంవత్సరాలు నిండి 25 పడుతుందని జస్ట్ 3 నెలల ముందే ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని వీలునామాని సగం మాత్రమే చెప్పారు. అది కూడా విజయభూపతి గారి కండిషన్ మేరకే. ఒకవేళ ఆరవ్కి పిల్లలు పుడితే ఆ ఆస్తి అంతా తనకి పోతుందన్న ఆలోచనతో తన పెళ్లి కాకుండా చేయడం, ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిద్దామనుకుంది భారతి. అలా విజయభూపతి గారి వీలునామా పూర్తిగా చెప్పేశాడు లాయర్ ఆరవ్కి. అదంతా తలుచుకున్న ఆరవ్కి దిమ్మ తిరిగిపోయింది. అంటే ఇప్పుడు నేను దీంతో పిల్లల్ని కనాలా అని ఆలోచించి, తాత ఎంత పని చేశావు అని మనసులో తాతను తిట్టుకొని ఎదురుగా ఉన్న మైరాను చూస్తూ, ఒసే డస్కి త్వరగా లేవే, ఎంతసేపు పడుకుంటావే ఇలా అని తన కోసం ఎదురు చూస్తూ ఉంటే తీరిగ్గా గంట తర్వాత నిద్రలేచిన మైరా ఎదురుగా కింద కూర్చొని ఉన్న ఆరవ్ని చూసి సడన్ గా లేచి మంచం మీద కూర్చుంది భయంగా. మైరా లేవగానే ఆరవ్ రిలాక్స్ గా అమ్మయ్యా లేచావా అంటూ తన ముందుకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. బాగుందండి అంది మైరా. ఏం బాగుండడమే, నీ బొంద బాగుందా? ఆ వచ్చింది ఎవరో తెలీదు, అది ఎందుకు పడుకోమందో తెలీదు. నీ చెంప మీద దెబ్బ తగిలితే ఆవిడ పడుకోమనగానే ఎలా పడుకుంటావే మెంటల్ డస్కి? ఆ మాత్రం కూడా తెలివి లేదా నీకు అని తిడుతూ ఉన్నాడు ఆరవ్. మైరా బెరుగ్గా ఏమోనండి నాకేం తెలీదు, వీక్ గా ఉన్నాను, ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పింది. ఇంజెక్షన్ చేస్తున్నప్పుడే నేను నిద్రపోయాను. ఇంతకీ ఏం జరిగింది అని అమాయకంగా అడిగింది మైరా. నీ బొంద జరిగింది. నేను పంపిన డాక్టర్ ఆవిడ కాదు, అది నీకు మత్తు మందిచ్చి నీ కిడ్నీలు దుబ్బేయడానికి వచ్చింది అని చెప్పాడు ఆరవ్. హా అని నోటికి చేతులు అడ్డు పెట్టుకొని నిజమా అంది మైరా. నిజమే, సరిగ్గా టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నీ కిడ్నీలు ఎప్పుడో ఇడ్లీల లెక్కన సెంటర్లో అమ్ముకునేవాళ్ళు అని చెప్పాడు ఆరవ్. మైరా ఆరవ్ చెప్పింది నిజమేమో అనుకుని చాలా థ్యాంక్స్ సార్ నన్ను కాపాడినందుకు అని చెప్పింది. నీ బోడి థ్యాంక్స్ ఎవరికి కావాలి, కానీ నేను చేసిన హెల్ప్కి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా అన్నాడు ఆరవ్ కన్నింగా. తప్పకుండా చేస్తానండి, మీరు నా ప్రాణాలు కాపాడిన దేవుడు, మీరేం చెప్పినా చేస్తాను, ఏం చెయ్యాలండి అని అడిగింది మైరా. ఆరవ్ ఎటో చూస్తూ ఏ డస్కి నాకు నీ ద్వారా ఓ బేబీ కావాలి అని చెప్పాడు ఆరవ్. మైరా షాక్ అవుతూ ఆరు ఆరు అని ఆగిపోతుంటే అమ్మని ఇలా చెప్పాను లేదు, అప్పుడే అంత పొగరా నీకు? చనువిచ్చాను కదా అని చంకనెక్కాలని చూస్తున్నావా? బేబీ కావాలి అని అన్నానో లేదు, అప్పుడే నన్ను పేరు పెట్టి మరీ పిలిచేంత ధైర్యం వచ్చిందేంటే? మళ్ళీ ఆరు అంట, నేనేదో నీ లవరైనట్టు అని కోపంగా కొట్టడానికి వచ్చాడు ఆరవ్. అయ్యో సారీ సార్, నేను అంది మిమ్మల్ని ఆరు అని పిలవలేదండి. మీరు నన్ను 6 నెలల వరకు మాత్రమే కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు కదా, మరి ఇప్పుడు సడన్ గా పిల్లలు అంటున్నారు ఏంటండి అని. అంటే నన్ను పర్మనెంట్ గా మీ భార్యగా మీతోనే ఉండనిస్తారా అని ఎంతో ఆశగా అడిగింది మైరా. ఏ డస్కి ఏం మాట్లాడుతున్నావే, పర్మనెంట్ గా నాతో ఉండిపోదామని చాలా ఆశగా ఉన్నట్టుంది నీకు. అదంతా ఎందుకు, నా ఆస్తి కోసమే కదా, నీకు అంత సీన్ లేదు. కానీ ఎలాగో 6 months పాటు ఉండడానికి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు కదా,
ఆఫ్టర్ 6 మంత్స్ కూడా ఓ బేబీని కనిచ్చేసి వెళ్ళిపోయావనుకో, నీకు నేను ఇచ్చిన మనీకి రెట్టింపు డబ్బులిస్తాను. ఆ తర్వాత నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. నీకు మనీ కావాలి, నాకు బేబీ కావాలి. 6 మంత్స్ అన్నాము, 1.5 ఇయర్ అంతే. నాతో కలిసి ఉండు, తప్పేముంది? ఆ తర్వాత నీ లైఫ్లోకి నేను అస్సలు రాను, నువ్వు నా లైఫ్లోకి రాకు అని చెప్పాడు ఆరవ్. మైరా కన్నీళ్లతో, అలా ఎలా అండి, నేను దీనికి ఒప్పుకోను అని ఉక్రోషంగా అంది. నన్ను 6 నెలలు భార్యగా ఉండమని చెప్పి ఇప్పుడు సడన్ గా పిల్లల్ని కూడా కనమంటే ఎలా అంది మైరా బాధగా. ఏయ్ ఏంటే, నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చేసిందా నీకు? నేను నిన్ను కొనుక్కున్నాను, నేను ఎలా చెప్తే అలా వినాలి నువ్వు. అంతేగాని నన్ను క్వశ్చన్ చేసావనుకో నాకు కోపం పెరిగిపోద్ది. అయినా నేనేం నిన్ను ఫ్రీగా పిల్లల్ని కనివ్వమని చెప్పట్లేదు కదే, నీకు డబ్బులు కూడా ఇస్తానంటున్నాను కదా. 6 మంత్స్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కి నీకు ఎంత ఇచ్చానో దానికి డబుల్ మనీ ఇస్తాను. అంతేగాని ఇలా పిల్లల్ని కనను అని మాత్రం చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్పింది నువ్వు విని తీరాలి. అయినా ఇప్పుడే కదే నా ప్రాణాలు కాపాడారు దేవుడు అని ఓ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పావు. మరిప్పుడు ఏమైపోయింది ఆ కృతజ్ఞత? ఈ దేవుడు కోరిక తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా? సో నేను చెప్పినట్టు విని తీరాల్సిందే. నువ్వు రెడీగా ఉండు, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అని తేల్చి చెప్పాడు ఆరవ్. హాస్పిటల్కి ఎందుకండి అని అడిగింది మైరా. నోరు మూసుకొని చెప్పింది చేయవే, నాకు చిరాకు తెప్పించొద్దు. అసలు ఇప్పటికే తెగ చిరాకులో ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ వాగి ఆ చిరాకుని పెంచావనుకో నేను ఇంకా నిన్ను కొట్టాల్సి వస్తుంది. చూడు డస్కీ, నాకు నిన్ను కొట్టడం ఏమీ అలవాటు కాదు, ఇష్టం అంతకన్నా లేదు. నాకు కావాల్సింది నీ ద్వారా ఓ బేబీ, అంతే. నాకు బేబీని కనిచ్చి నువ్వు వెళ్ళిపో. నేను నిన్ను కొట్టేది లేదు, తిట్టేది లేదు. ఇంకా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని సీరియస్ గా చెప్పాడు ఆరవ్. మైరా భయంగా, నేను కూడా మీతో పాటే అని అంటుంటే ఆరవ్ కోపంగా ఆమె ముందుకు వచ్చి మైరా నడుము చుట్టూ చేతిని వేసి మీదకు లాక్కుంటూ, చెప్తుంటే అర్థం కాదా, నాకు ఈ పెళ్లి రిలేషన్స్ అంటే అస్సలు ఇష్టం లేదే. అండ్ నీతో నాకు ఒక బేబీ కావాలి అంటుంది కూడా నాకు వచ్చే ఆస్తి రావడం కోసమే. అలాగని నా బేబీని నేను ఏం దూరం చేసుకోను, నా బేబీని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అంతేగాని నిన్ను పర్మనెంట్ గా నాతో పాటు ఉంచుకోను. నువ్వు మాత్రం నాతో ఉండకూడదు. అంత దగ్గరగా ఉన్న ఆరవ్ని చూసి అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు వాల్చేసి, ఎందుకండి నన్ను మీరు పర్మనెంట్ భార్యగా ఒప్పుకోరు అని అడిగింది బాధగా మైరా. ఎందుకంటే మీ ఆడవాళ్ళకి ప్రేమ కన్నా డబ్బే ఎక్కువ కాబట్టి, మీరు మనుషుల కన్నా డబ్బులకే ఎక్కువ విలువిస్తారు కాబట్టి అని చెప్పాడు ఆరవ్. అలా అనకండి, అందరూ అలా ఉండరు కదా అంది మైరా. మైరా మాట పూర్తి కాకముందే ఆమె బుగ్గలు పట్టి తలెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి అందరు అలా ఉండరా? ఓకే, అందరి సంగతి పక్కన పెడదాం. మరి నువ్వేంటే ఇలా ఉన్నావు అని అన్నాడు ఆరవ్. అంటే అని అయోమయంగా చూసింది మైరా. ఏంటే అర్థం కాలేదా? లేదంటే అర్థమైందా? ఇలా అమాయకంగా మొహం పెట్టావా? సరే, ఎవరిదాకా ఎందుకు, నీ గురించి చెప్తున్నాను విను. ఇప్పుడు నువ్వు 6 మంత్స్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బు కోసమే కదా. మామూలుగా అయితే ఏ ఆడపిల్ల కూడా ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ కి ఒప్పుకోదు, కానీ నువ్వు ఒప్పుకున్నావు. రీజన్ ఏంటి? మనీయే కదా. అదే నేను చెప్తున్నాను, మీకు డబ్బుంటే చాలు, ఇంకే అవసరం లేదు. అందుకే ఇప్పుడు కూడా ఆ డబ్బు కోసమే నాకు ఒక బేబీని ఇవ్వమని చెప్తున్నాను. నీకు ఇంతకు ముందు ఇచ్చిన డబ్బు కంటే 2 ఇంతలు ఎక్కువగా ఇస్తాను. అలా కాకుండా నిన్ను పర్మనెంట్ గా నా పక్కన పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నీకు నా ఆస్తి మీద కన్ను పడుతుంది. అప్పుడు నీకు ఆస్తి కావాలి అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు నన్ను, నా బేబీని కాదనుకొని ఆస్తి కావాలంటావు. చివరికి ఆ ఆస్తి కోసం నువ్వు మమ్మల్ని చంపినా చంపేస్తావు. అందుకే నేను పెళ్లి, ఈ భార్య ఇలాంటి రిలేషన్స్ లో ఇరుక్కోదలుచుకోలేదు అని తెగేసి చెప్పాడు ఆరవ్. ఎక్కడ తన తండ్రికి జరిగింది మళ్ళీ తన బేబీకి కూడా రిపీట్ అవుతుందో అని అతని బాధ, భయం. అలా ఎందుకు అనుకుంటానండి? నాకు ఆస్తి కాదు, మీరు ముఖ్యం. మీరు కావాలి నాకు, మీతో పాటు పిల్లలు కూడా కావాలి, మీతో జీవితం కావాలి అని మైరా చెప్తుంటే ఆరవ్ ఇక విసుగొచ్చి మైరాను దూరం జరిపి, ఆపవి నీ కహానీలు, ఇదంతా కాదు. నేను ఒక్కసారి నిన్ను డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు నేను చెప్పింది వినాల్సిందే అంటూ వెళ్ళి అప్పటికప్పుడు తను అంతకు ముందే రెడీ చేసి తీసుకొచ్చుకున్న పేపర్స్ ని తీసుకొచ్చి 1.5 ఇయర్ కి బాండ్ ఎక్స్టెండ్ చేసినట్టుగా రాసి ఉన్న ఆ పేపర్స్ మీద మైరాతో సంతకం కూడా పెట్టించుకున్నాడు ఆరవ్.
మైరా కూడా ఇక్కడ సంతకం పెట్టడానికి రీజన్ ఉంది. మైరా ఆరవ్‌తో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటుంది. ఎలా అయినా సరే అతన్ని మార్చాలి అని నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి కొన్ని రోజుల్లో బేబీ పుడితే మారతాడు అని నమ్మకం తనది. మార్చుకోగలనే నమ్మకం కూడా ఉంది. ఆరవ్ కేరింగ్ తనకు నచ్చింది. కోప్పడుతూనే తన గురించి ఆలోచించే ఆరవ్‌ను తను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఆరవ్ మీద తనకి ప్రేమ మొదలైంది. అందుకే సరే అని ఒప్పుకుంది మైరా. బాండ్ పేపర్ మీద సంతకం చేయగానే దాట్స్ గుడ్ డస్కీ. ఇప్పుడు చాలా నచ్చావే నువ్వు. సరే మనం త్వరగా హాస్పిటల్‌కి బయలుదేరాలి కదా! త్వరగా రెడీ అవ్వు అని అంతకుముందు ఆరవ్ ఆర్డర్ పెట్టిన డ్రెసెస్ రావడంతో అందులోంచి ఒక డ్రెస్ తీసి మైరాకు ఇచ్చాడు. అలాగేనండి అని ఆ కవర్ తీసుకొని అందులో ఉన్న డ్రెస్ చూసి ఈ డ్రెస్ ఎవరిదండి? అని అడిగింది మైరా. ఎవరిదో అయితే నీకెందుకిస్తానే? ఈ డ్రెస్ నీకోసమే తీసుకొచ్చాను. ఇది వేసుకొని రెడీ అవ్వు. మిగతా విషయాలు హాస్పిటల్ నుండి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకేనా? అంటూ ఆరవ్ కూడా తన రూమ్‌కి వెళ్ళాడు రెడీ అవ్వడానికి. అరగంట తర్వాత ఆరవ్, మైరా రూమ్‌లోకి వచ్చి ఇద్దరూ కలిసి బయలుదేరుతూ ఉండగా చూడు డస్కీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను కదా! అక్కడ డాక్టర్ ఏం చెప్పినా నువ్వు సరే అనాలి. నీకు ఏ డౌట్స్ ఉన్నా ఇంటికి వచ్చాక నన్నే అడగాలి. మిగిలిన డౌట్స్ ఏవి అక్కడ అడగకూడదు. ఇంటికి వచ్చాక నీ డౌట్స్ అన్నీ నేను క్లారిటీ ఇస్తాను. అర్థమైందా? అని మంచిగా చెప్పాడు ఆరవ్. అర్థమైందండి అని ఓకే అని అంది కూడా మైరా. ఏం అర్థమైంది? అని అడిగాడు మళ్ళీ ఆరవ్. ఆ డాక్టర్ దగ్గర ఏం మాట్లాడకూడదు. ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చాక మీతో అడగాలి. అంతే కదండి! ఇంతకీ డాక్టర్ దగ్గరికి ఎందుకండి? అడిగింది మళ్ళీ మైరా. ఆరవ్ కోపంగా ఇప్పుడే కదే వచ్చాక చెప్తానన్నాను. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావే? అని చిరాకు పడి అవును డస్కీ, నాకు డౌటే. ప్లీజ్ కాస్త క్లియర్ చేయవే అన్నాడు ఆరవ్. ఏంటో చెప్పండి అంది మైరా అమాయకంగా. అంటే డస్కీ, ఇప్పుడు మనకి పిల్లలు పుడతారు కదా! వాళ్ళు ఏ కలర్‌లో ఉంటారే? అని అడిగాడు ఆరవ్. ఇక నుండి స్టోరీ కామెడీ అండ్ కంప్లీట్ లవ్ ట్రాక్‌లో వెళ్తుందండి. ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఆరవ్‌ని తిట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఆరవ్‌కి మైరా మీద లవ్ ఉంది. బట్ తను ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నాడు. తన కలర్ చూసి కాదు, తన మనసు చూసి తను ఇష్టపడతాడు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆరవ్‌ని తిట్టకుండా వాడి డైలాగ్స్‌ని ఎంజాయ్ చేయండి.